ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 6 ఛానల్. అంటే మన ఛానల్లో స్పెషల్ డ్రమ్ స్టిక్ సాంబార్. ముందుగా మనం కుక్కర్లో తూర్దాల్ వేసుకొని టమోటాస్, కొద్దిగా గార్లిక్, అలాగే పసుపు అండ్ రాక్ సాల్ట్ వేసి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుంటున్నాను. 4 to 5 విజిల్స్ వస్తే చాలు. తూర్దాల్ ఉడికేలోపు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని ఇలా వేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని, చిన్న ఆనియన్స్ దొరుకుతాయి సాంబార్ కోసము, వాటిని ఇలా 4 లైన్స్లో ఘాటు పెట్టుకున్నాను. ఆనియన్స్ వేయడంలో మనకి టేస్ట్ బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అలా. అండ్ ఇక్కడ చింతపండు అలాగే జాగరి కొద్దిగా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్కి సీజనింగ్ వేయడానికి పెట్టాను. అండ్ ఇక్కడ అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ పెట్టాను. మనకి సాంబార్ మసాలా వచ్చి ఈ వీటితోనే వేయాలి. గ్రైండింగ్కి స్టార్ట్ చేస్తున్నాను. ఆనియన్స్ రఫ్లీ చాప్డ్ కొద్దిగా చాలు. కొరియండర్ లీవ్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది సాంబార్. అండ్ డ్రై కోకోనట్ వేస్తున్నాను, చాలా ఉండకూడదు డ్రై కోకోనట్ కూడా, కొద్దిగా. అలాగే కొరియండర్ పౌడర్, సాంబార్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, తగినంత సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫుల్ ఫైన్ పేస్ట్లా రావాలి, అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా గార్లిక్, ఓన్లీ 3 వేసాను నేను, వేసి మళ్ళీ ఫుల్ ఫైన్ పేస్ట్ అయ్యే వరకు పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు బాయిల్ అయిన తూర్దాల్ అవన్నీ చూద్దాం. బాగా బాయిల్ అయిపోయాయి. ముందుగా వీటిని నేను బాగా మెదుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని సాంబార్ వండుతున్న బాండిని పెట్టుకుంటున్నాను ఫస్ట్. తూర్దాల్ మెదుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు బాండీలో వేసుకుంటున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే జాగరి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సాంబార్ కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మసాలా ఉన్న దాంట్లోనే నేను వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను.
వీటిని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ముందుగా హై ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికించుకున్న తర్వాత సిమ్లో కూడా ఉడికించుకున్నాను. డ్రమ్ స్టిక్స్ అలాగే ఆనియన్స్ చూస్తే బాగా ఉడికాయి. ఆల్మోస్ట్ అయిపోయింది 90%. ఇంకా 10% ఉడికించుకోవాలి. ఆ టైంలో నేను చింతపండు రసాన్ని వేసుకున్నాను. ఇంకొక 10 to 15 minutes పడుతుంది సాంబార్ అవ్వడానికి. సో ఆ టైంలో మనం చింతపండు రసంని వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన సాంబార్ అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చిన్న ప్యాన్లో తిరగమాత వేసుకోవడానికి పెడుతున్నాను. సీజనింగ్కి మనం కొద్దిగా గీ యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గీ యాడ్ చేస్తున్నాను. గీ హీట్ అయిన తర్వాత నేను పెట్టుకున్న సీజనింగ్స్ని వేసుకుంటున్నాను. జీలకర్ర, రెడ్ చిల్లీ, గార్లిక్, అలాగే కరివేపాకు అండ్ కొద్దిగా స్లైస్డ్ ఆనియన్స్ వేసాను. గార్లిక్ అండ్ రెడ్ చిల్లీస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయినప్పుడు, బాగా వేడివేడిగా ఉన్నప్పుడు సీజనింగ్ని యాడ్ చేసుకున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తేనే మనం సక్సెస్ అయినట్టు. అంటే ఫినిషింగ్ టచ్ అనేది చాలా బాగుండాలి. అప్పుడే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. సీజనింగ్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకొని లిడ్ కూడా పెట్టేసుకోవాలి, ఆ ఫ్లేవర్ పోకుండా. చూస్తున్నారుగా మన సాంబార్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి టచ్ చేసుకొని ఈ సాంబార్ వేసుకొని, అలాగే పక్కన ఒక అప్పలాన్ని పెట్టుకొని తింటే ఉంటుంది. చాలా యమ్మీగా, చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ నో ఇట్ విల్ బీ ఆసమ్. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మన డ్రమ్ స్టిక్స్ సాంబార్. అండ్ if you like the video, please do like, share and subscribe to Pavannavi 68 channel. Until my next video, keep watching. Stay tuned for many more excited videos from Pavannavi 68 channel. Please do subscribe.